ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలండి. నిర్గమాకాండం 26వ అధ్యాయం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 15వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకుందాం. 15వ వచనం నుంచి 30వ వచనం వరకు. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవాలి. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలు, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు 2వ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలు, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లా 2 ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రల నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాన్ని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. ఈ భాగంలో మందిరం యొక్క పలకలను గూర్చి చదువుతా ఉన్నాం. మందిరం యొక్క పలకలను గూర్చి చదువుతున్నాం. అవి తుమ్మకర్రతో చేయబడాలి. ఒక్కొక్క పలక పొడవు 10 మూరలు, వెడల్పు 3.5. దక్షిణం వైపున 20, ఉత్తర వైపున 20, వెనుక ప్రక్క 8, మొత్తం 48 పలకలు. అవి తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదుగబడినాయి అన్నమాట. బంగారు రేకుతో పొదిగినవి. ఒక్కొక్క పలక 2 దిమ్మల మీద, 2 వెండి దిమ్మల మీద నిలబడాలి. ఈ పలకలు మందిరానికి 3 వైపులా గోడ వలె ఉండాలన్నమాట. అవి పెంటె బద్దల చేత ఒకే వరుసగా క్రమంగా
పెట్టబడి ఉండాలి. ఈ మందిరం దేవునికి సాదృశ్యంగా ఉంది. మందిరంలో ఉన్నటువంటి పలకలు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పలకల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, తుమ్మకర్రతో పలకలు చేయబడ్డాయి. 15వ వచనం మన భాగంలో, మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేయవలెను. తుమ్మకర్రతో చేయాలి. ఈ పలకలు విశ్వాసులకు పోలికగా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చెట్టు అనేది మానవుణ్ణి సూచిస్తూ ఉంది. యేసు ప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పారు. అందులో ఒకటి గురుగులు, గోధుమలు. గురుగులు పాపాత్ములకి, గోధుమలు నీతిమంతులకి సాదృశ్యంగా ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. నీతి అను మస్తకి వృక్షములు, యెహోవా నాటిన చెట్లు అని సియోనులో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఆయన పేర్లు పెడుతున్నారు. యెహోవా నాటిన చెట్లు అని వాటికి పేర్లు పెడుతున్నారు. దానియేలు గ్రంథం 4:22లో కూడా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఇక్కడ నెబుకద్నెజరుతో దానియేలు గారు చెప్తున్నాడు. ఆయనకు వచ్చినటువంటి కళ ఒక బ్రహ్మాండమైన వృక్షం అన్నమాట. దానియేలు గారు దాని భావాన్ని చెప్తూ, ఆ చెట్టు నిన్ను సూచిస్తూ ఉంది ఓ రాజా అంటారు. కాబట్టి చెట్లు మానవుల్ని సూచిస్తూ ఉన్నాయి. తుమ్మ చెట్టు పాపాత్ముడైన మానవుణ్ణి సూచిస్తూ ఉంది. ఈ తుమ్మ చెట్లట మన దేశంలో ఉన్న, మన భారతదేశంలో ఉన్న తుమ్మ చెట్లు వంటివి కాదంట. పాలస్తీనా దేశంలో మరొక విధంగా ఆ తుమ్మ చెట్లు ఉంటాయి. అవి చాలా ముండ్లుగా ఉంటాయంట. ఇక మీకా గ్రంథం 7వ అధ్యాయంలో అంటాడు కదా, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులో యథార్థపరుడు ఒకడు లేడు, అందరూ ప్రాణహాని చేయుటకు పొంచి ఉన్నవారు. ప్రతి మనుషుడు కిరాతకుడే తన పొరుగువాని సహోదరుల కొరకు వలయకును. 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానం కోరతారు, న్యాయాధిపతులు లంచపుచ్చుకుంటారు, గొప్పవారు తమ మోసపు కోరికలు తెలియజేస్తారు. ఎలాగూ వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగిందురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు,
వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉందురు. మంచివారు కూడా ముండ్ల చెట్టు వంటి వాళ్ళు, యథార్థవంతులు కూడా ముండ్ల చెట్ల కంటే ముండ్లు ముండ్లుగా ఉంటారు అని చదువుతాం. ఆ దేశ ప్రజల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈనాడు మనం కూడా మనల్ని కూడా ఆలోచన చేసుకుంటే ఈ తుమ్మ చెట్టు పాపాత్ములైనటువంటి మానవులకి సూచనగా ఉంది. తుమ్మ చెట్లు అరణ్యంలో పుట్టి పెరుగుతాయి. యెషయా గ్రంథం 41:20. కొన్ని చెట్లు అరణ్యంలో పెరుగుతాయంటూ ఇక్కడ రాస్తాడు. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటేదను. అరణ్యములో చెట్లు, ఇందులో తుమ్మ చెట్లు కూడా ఉన్నాయి. తుమ్మ చెట్లు. అరణ్యం అంటే లోకమే. మానవుడు కూడా ఈ లోకం అనే అరణ్యంలో పుట్టి పెరుగుతున్నాడు. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి. అరణ్యం అంటే ఈ లోకానికి సూచన. అలాగే ఈ లోకంలో కూడా క్రూర మృగముల వంటి వారు, క్రూర మృగముల లాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. అలాంటి ప్రజల మధ్యలో మనం పుట్టి పెరిగాం. అరణ్యంలో క్రూర సర్పాలు కూడా ఉంటాయి. ఈ లోకంలో కూడా మానవులు క్రూర సర్పాల వలె పగబట్టి హాని కలిగించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ప్రజల మధ్యలో నీవు నేను పుట్టి పెరిగాం. కాబట్టి ఆ తుమ్మ చెట్టు మనల్ని సూచిస్తూ ఉంది. రెండో మాట, తుమ్మ చెట్టు హాని కలిగించేది. దగ్గరకు వెళ్ళిన వాళ్ళని, దగ్గరున్న వాటిని గుచ్చి హాని కలిగిస్తుంది. గాలికి చెట్టు ఊగిందనుకోండి, ఏ ప్రక్క ఊగితే ఆ ప్రక్క ఉన్నవారిని గుచ్చుతుంది అన్నమాట. అనేకులను గాయపరుస్తుంది. ఈనాటి మానవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈనాటి మానవులు ఇతరులను గాయపరిచేవారుగా ఉన్నారు. కొంతమంది చూడండి, త్రాగేసి వచ్చి అనేకులు తిడతారు, కొందరు కొడతారు, గాయపరుస్తూ ఉంటారు. కొంతమంది దొంగిలించి అనేకులకు బాధ కలిగిస్తూ ఉంటారు. కొంతమంది వ్యభిచరించి అనేక మంది కొంపలను కూల్చేసేవారు ఉన్నారు. ఈనాటి మానవుల దుస్థితి ఇది అండి. అది ఎంత దుఃఖకరమో, ఎంత భయంకరమో, ఎంత ఘోరమో చూడండి. కాబట్టి తుమ్మ చెట్టు హాని చేసినట్టు, హాని కలిగించేదిగా ఉన్నట్టు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు కూడా ఇతరులను గాయపరిచేవారుగా, అవమానపరిచేవారుగా, బాధపరిచేవారుగా, అనేకుల కుటుంబాలను నాశనం చేసేవారుగా మనకు కనపడుతున్నారు. మూడవది, తుమ్మ చెట్టు రంగు నలుపు. తుమ్మ చెట్టు రంగు నలుపు. నలుపు అపవిత్రతను సూచిస్తూ ఉంది. తెలుపు పవిత్రతను సూచిస్తుంది, నలుపు అపవిత్రతను సూచిస్తూ ఉంది. కాబట్టి మానవుడు అపవిత్రుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. మానవుడు అపవిత్రుడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అట్లుండగా హేయుడును, చెడినవాడును,
నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరీ అపవిత్రుడు కదా. హేయుడు, చెడిపోయినవాడు నీళ్లు త్రాగినట్లుగా దుష్కార్యాలు చేసేవాడు అపవిత్రుడే కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండొద్దు. అంధకార క్రియలు అంటే చీకటిలో జరిగే పనులు. చీకటిలో మంచి పనులు జరగవు, పాపపు పనులే జరుగుతాయి. అంధకారం యొక్క రంగు కూడా నలుపే కదా. కాబట్టి ఈ నలుపు, ఈ నల్లని తుమ్మ చెట్టు పాపాత్ముడైనటువంటి మానవుణ్ణి సూచిస్తూ ఉంది. ఇంకా 4వదిగా మనం చూస్తే ఈ తుమ్మ చెట్టు కాయలు చేదుగా ఉంటాయి. చేదు అనేది కూడా పాపాన్ని సూచిస్తూ ఉంది. కీర్తన 64వ కీర్తన 64వ కీర్తన 4వ వచనం చదువుదాం. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు అంటున్నాడు. చేదు మాటలని బాణములుగా సంధిస్తారు. చేదు మాటలు అంటే పాపపు మాటలే. మానవుడు పాపం 3 విధాలుగా చేస్తాడు. మనో, వాక్కాయ, కర్మలు అంటారు. మనో అంటే మనస్సు, వాక్కాయ అంటే వాక్కు అంటే మాట, కాయము అంటే శరీరం. మనస్సుతో, మాటతో, శరీరంతో మానవుడు 3 రకాలుగా పాపం చేస్తాడు. మనస్సు అంటే మనసులో ఏముంటాయి? తలంపులు, ఆలోచనలు ఉంటాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, 12:2. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. మనసులో తలంపులు ఉంటాయి, అవి దురాలోచనలు అయి ఉంటాయి. కొన్నిసార్లు దురాలోచనలు యోచిస్తూ ఉంటారు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యము చేయువానికి శ్రమ అంటున్నాడు. మోసపు క్రియలు యోచిస్తారు మనస్సుతో. 2వది వాక్కుతో, మాటతో. సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. మేము నీకును యెహోవాకు విరోధంగా మాట్లాడి మాటలతో పాపం చేశాం.
మాటలతో పాపం చేశాం. ఇంకా శరీరంతో కూడా అపవిత్రమైన క్రియల చేత పాపం చేస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 59, యెషయా గ్రంథం 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. కాబట్టి మానవుడు తలంపులతో, మాటలతో, క్రియలతో పాపం చేసేవాడే ఉన్నాడు. మానవుని యొక్క తలంపులు చేదైనవి, మాటలు చేదైనవి, క్రియలు కూడా చేదైనవి. కాబట్టి మనం కూడా ఈ స్థితిలోనే ఉన్నాం. ఇంకా మనం చూస్తే 5వది, ఈ చెట్లు కఠినమైనవి అని చెప్తారు చాలామంది. ఈ చెట్లు కఠినమైనవి. మానవ హృదయం కూడా చాలా కఠినమైంది. మానవ హృదయం కూడా చాలా కఠినమైంది. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండె మీలోంచి తీసేస్తాను అంటున్నారు. ఇశ్రాయేలు హృదయం ఎలాంటిదంట? వారి గుండె రాతి గుండె అంట. వారి గుండె రాతి గుండె. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, కాఠిన్యము అంటున్నాడు, మార్పు నొందని నీ హృదయాన్ని అనుసరించి నీ అంతట నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. కాబట్టి మానవుడు చాలా కఠినుడిగా ఉన్నాడు. ఎంతమంది సేవకులు వచ్చి ఎన్ని విధాలైన దైవ వర్తమానాలను అందిస్తున్నా ఇంకా కూడా ప్రభువుకు హృదయం అవ్వకుండా తమ మనసును ఎంతో కఠినపరుచుకుంటూ ఉంటూ ఉన్నారు. కఠినంగా ఉంటే, కఠిన హృదయంతో ఉంటే మనం నాశనానికి పోవాల్సిందే. అందుకే సామెతల గ్రంథకర్త 29వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మరి ఎన్నిసార్లు గర్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇంకా మనం చూస్తే చెట్టు పుట్టిన చోటనే పెరిగి వృక్షం అవుతుంది. చెట్టు పుట్టిన చోటనే పెరిగి ఏమవుద్ది? వృక్షం అవుద్ది. తుమ్మ చెట్టు కూడా అంతే. కీర్తనకారుడు ఏమంటాడు చూడండి, 37వ కీర్తనలో, 37వ కీర్తన 35వ వచనం, 37-35. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. భక్తిహీనుడు గురించి చెప్తున్నాడు. భక్తిహీనుడు మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లాడు. మొలుచుట అంటే పుట్టుట. మానవుడు పుట్టింది పాపంలో. 51వ కీర్తన 5వ వచనంలో దావీదు గారు ఏమన్నాడు? 51:5,
నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపంలోనే మనం పుట్టింది, పాపంలోనే పెరిగింది కూడా పాపంలోనే. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. పంజరము పెట్టెలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులగుదురు. పంజరము పెట్టెలతో నిండి ఉన్నట్టు అంటారు, వారి ఇళ్ళు కపటముతో నిండి ఉన్నాయి. ఆ కపటం చేతనే వాళ్ళు గొప్పవాళ్ళుగా ఐశ్వర్యవంతులుగా అయిపోతున్నారు. 28వ వచనం కూడా చూస్తే, వారు క్రొవ్వు బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. అత్యధికంగా దుష్కార్యాలు చేస్తున్నారు. కాబట్టి గొప్పవారు అంటే కొంతమంది చాలా గొప్ప చదువులు ఉంటారు, గొప్ప పదవులు సంపాదించిన వాళ్ళు ఉంటారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. భౌతికంగా వాళ్ళు ఎంత గొప్ప చదువు ఉన్నా, వాళ్ళు ఎన్ని గొప్ప పదవులు సంపాదించుకున్నా, ఎంత గొప్పగా వెండి బంగారాలు సంపాదించుకుని అభివృద్ధి పొంది విస్తరించినా, వాళ్ళు మొలిచిన చోటనే పెరిగి విస్తరించినటువంటి చెట్టులా ఉన్నారు. వాళ్ళంతా కూడా పెరిగింది, అభివృద్ధి పొందింది, గొప్పవాళ్ళు అయింది పాపంలో ఉండే. ఇంకా మనం చూస్తే 7వదిగా, తుమ్మ చెట్టు శపించబడిన భూమి నుండి పుట్టింది. ఆదాం పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఆదామును బట్టి ప్రభు భూమిని శపించాడు. 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోనే నీ బ్రతుకు దినములని దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. ఆదాము చేసిన పాపాన్ని బట్టి భూమి శపించబడింది. కాబట్టి ఈ తుమ్మ చెట్టు శపించబడిన భూమిలో మొలిచింది. అవ్వ చేసిన దాన్ని బట్టి కూడా దేవుడు అవ్వను శపిస్తూ, నీ ప్రయాసను, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదని అంటున్నాడు 16వ వచనంలో. అవ్వ చేసిన పాపాన్ని బట్టి గర్భము శపించబడింది. అలాంటి శపించబడిన గర్భంలో నుండి మానవుడు పుట్టాడు. తుమ్మ చెట్టు శపించబడిన భూమిలో, మానవుడు శపించబడిన గర్భంలో, వీళ్ళిద్దరూ శాపంలో పుట్టిన వారే అని మనకు అర్థమవుతుంది. అయితే మనల్ని శాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రాహిగా సిలువలో మన కోసం మరణించారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటగా క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాను. క్రీస్తు మన కొరకు శాపమై అంటే శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ శాపం నుంచి ప్రభువు మనల్ని విడిపిస్తారు. ఇంకా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9:7 నుంచి చూస్తే 7వ వచనం నుంచి 14వ వచనం చూద్దాం. 14-15 వచనాలు. అప్పుడు చెట్లనియో నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. ముండ్ల పొద
మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. చెట్లన్నీ కూడా కలిసి ఒక రాజుని చేసుకోవాలని తలంచేయంట. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ఒలివ చెట్టు ఒప్పుకోలేదు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ఒప్పుకోలేదు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ఒప్పుకోలేదు. ముండ్ల పొద దగ్గరికి వెళ్ళాయి. అదంటది, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరితే రండి, నా నీడను ఆశ్రయించండి. ఆశ్రయించలేదా? అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తాను అని చెప్తుంది. చూడండి, ఇక్కడ ముండ్ల చెట్టు యొక్క భాష కాల్చేస్తాను, పేల్చేస్తాను, చంపేస్తాను. నేటి మానవుడి భాష కూడా ఇదే. నేటి మానవుడి భాష కూడా ఇదే. పొడి చేస్తాను, చంపేస్తాను. ఇలా ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈ తుమ్మకర్ర వంటి, తుమ్మ చెట్టు వంటి ఈ స్థితిలోనే ఉన్నామా? ఒకవేళ ఈ స్థితిలోనే ఉంటే, ప్రభుని ఆశ్రయించి ప్రభు దగ్గరకు మళ్ళుకుంటే, ప్రభు వైపు మళ్ళుకుంటే దేవుడు నిన్ను ఈ స్థితి నుంచి విడిపిస్తాడు. ఈ స్థితి నుంచి విడిపిస్తాడు. ఇంకా మనం చూస్తే ఈ తుమ్మకర్ర దేవుని మందిరంలో, తుమ్మ చెట్టు దేవుని మందిరంలో ఒక పలకగా చేయబడాలంటే అది అరణ్యంలో మొలిచిన చోటే ఉంటే పని జరగదు. అది తానున్నటువంటి స్థలాన్ని నుండి ప్రత్యేకించబడాలి. ఈ తుమ్మ చెట్టు కర్రగా మరల్చబడాలి, దేవుని మందిరంలో ఒక పలకగా చేయబడాలంటే అది అరణ్యంలో అది మొలిచిన చోటే ఉంటే వీల్లేదు. మొలిచిన చోట ఉంటే కార్యం జరగదు. అది తానున్నటువంటి స్థానాన్ని నుంచి ప్రత్యేకించబడాలి. తానున్న స్థానం నుంచి ప్రత్యేకించబడాలి. ఇందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అది ప్రత్యేకించబడాలంటే, అది దేవుని మందిరంలో పలకగా చేయబడాలంటే దాన్ని వేళ్లతో సహా తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడతామా? పెట్టం కదా. మొదట అది నరకబడాలి, అంటే గొడ్డలి దాని మీద పడాలి. అలాగే ఈనాడు మానవుడు కూడా దేవుని మందిరంలో ఒక పనిముట్టుగా తయారు కావాలంటే మొదట తాను పుట్టినటువంటి పాపస్థితి నుండి నరకబడాలి. అంటే దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం ఆ వ్యక్తి మీద పడినప్పుడు ఆ వ్యక్తి పాపము నుండి ప్రత్యేకించబడతాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటే వాడుగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ప్రత్యేకించబడాలి. దేవుని వాక్యం అనే ఖడ్గం ఒక వ్యక్తి మీద పడినప్పుడు అతడు పాపం నుంచి ప్రత్యేకించబడతాడు. పాపం చేస్తూ కూడా దేవుని మందిరంలోనే ఉంటాను అంటే సరిపోదు. ఆ చెట్టు ఏ విధంగా అయితే పుట్టి పెరిగిన స్థలాన్ని నుంచి నరకబడ్డదో, మానవుడు కూడా తన జన్మకర్మ పాపాల నుండి తాను అనుసరించుచూ వచ్చినటువంటి చెడ్డ మార్గాన్ని నుంచి వాక్యం ద్వారా తెగవేయబడాలి. అప్పుడు దేవుని మందిరంలో దేవుడు అతన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటాడు. ఆయన వాడుకొనుటకు తగిన పాత్రగా, తగినటువంటి వారుగా మనం ఉంటాం. అప్పుడు
ఈనాడు దేవుని బిడ్డవు అని చెప్పుకుంటున్న నీవు నీ పాపస్థితి నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డావా? దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం నీలో పనిచేసిందా? ఆలోచించుకో, మారు మనసు పొందు. అందుకే అపోస్తలులు ఆది సంఘాన్ని ప్రారంభించినప్పుడు 2వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నారు వాళ్ళు? 2:31 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అంటారు. 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. అతని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు బాప్తిసం పొందారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొక అతను కనబడతాడు. ఒక అతను 8:13. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతంలో జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సీమోను కూడా గారడి సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు. కానీ 21వ వచనం నుంచి మనం చూస్తే 21వ వచనం నుంచి అపోస్తల కార్యం 8:21 నుంచి నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపలేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడచ్చు. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నాం. ఎంత మోసమో చూడండి. నేటి దినాల్లో కూడా చాలామంది ఇలాంటి మోసగాళ్ళు సంఘాల్లో ఉన్నారు. మార్పు చెందారు అనుకుంటాం మనం. నమ్మారు కదా, బాప్తిసం పొందారు కదా అనుకుంటాం. చాలామంది ఇలాంటి ఘోరమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. దుష్టత్వంలో దుర్నీతి బంధకాలతో ఉన్నారు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ప్రభు నామాన్ని ఒప్పుకునేవాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. మనలో ఇంకా దుర్నీతి అనేది ఉండకూడదు. ప్రభుని నమ్మామంటే మనలో ఇంకా దుష్ట పనులు దుర్నీతి క్రియలు ఏవి ఉండకూడదు. అసలు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైన రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. కాబట్టి దేవుని మందిరంలో తుమ్మకర్ర, తుమ్మ చెట్టు ఒక పనిముట్టుగా ఉపయోగపడాలంటే అది తానున్న చోటే ఉంటే సరిపోదు. తానున్న స్థలంలో నుంచి అది నరకబడాలి. అలాగే ఈనాడు మానవుడు దేవుని పనిముట్టుగా ఉపయోగపడాలంటే ఈ పాపంలో నుండి నరకబడాలి. పాపపు స్థితిలో నుండి నరకబడాలి. మార్పు చెందాలి. జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకోవాలి. పాత జీవితంలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నిటినీ విడిచిపెట్టాలి. ఇంకా తుమ్మకర్ర దేవుని మందిరంలో పనిముట్టుగా ఉపయోగపడాలంటే
ఏం జరగాలో చెప్పుకుంటున్నాం. ఇది మొదటి విషయం. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం మిగిలిన వాటిని ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.